మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా యూదులే రాస్తూ వచ్చారు. దగ్గర 66 పుస్తకాలు, 40 మంది ఈ బైబిల్ గ్రంథం రాస్తూ వచ్చారు. వారిలో అన్యుడు ఎవరంటే లూకా మాత్రమే. అనగా ఇశ్రాయేలీయులు కానివాడు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ, లూకా సువార్తతో పాటు అపోస్తలుల కార్యం కూడా లూకా రాస్తూ వచ్చాడు. లూకా ఒక డాక్టర్గా తన వృత్తిని చేస్తూ యేసు ప్రభు జీవితాన్ని గురించి రాయాలి అని ఒక ఆలోచన కలిగి తన ఫ్రెండ్కి యేసుక్రీస్తు ప్రభు గురించి పరిచయం చేయాలని ఆలోచన చేసి ఒక ఉత్తరం పూర్వకంగా రాస్తూ వస్తూ ఉన్నాడు. అందుకని మీరు మొదటి వచనం చదివితే మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనుక మనం చూడగలిగితే ఘనత వహించిన థియోఫిలాసు లేదా థియోఫిలా అనే ఆయనకి ఈ యేసు ప్రభు గురించి వివరించడానికి రాస్తా ఉన్నాడు. 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా రాసిన సువార్త. ఈ లూకా రాసిన సువార్త 34 సంవత్సరాల కాలాన్ని ఈ 24 అధ్యాయాల్లో పొందుపరుస్తూ వచ్చాడు. తర్వాత 34 సంవత్సరాలు అపోస్తలుల కార్యంలో పొందుపరుస్తూ వచ్చాడు. ఈ లూకా సువార్త రాయటానికి ఆయన చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలా మందితో మాట్లాడు. దగ్గరగా చరిత్రకారులు చెప్పేది ఏంటంటే దగ్గరగా 254 మందిని కలిశాడంట. అంటే ఒకళ్ళిద్దరితో మాట్లాడి ఊహించుకొని రాసింది కాదు. 254 మందిని కలిసి, అనగా యేసు ప్రభు కాలంలో ఉన్నవారు, వారి చుట్టాలు కానివ్వండి, ఆయనతో ఉన్నవారు కానివ్వండి, వారందరితో కలిసి ఆలోచన చేసి రాసుకొని అంతా కూడా ఒక క్రమబద్ధీకరంగా ఈ లూకా సువార్త రాస్తూ వచ్చారు. ఈ లూకా సువార్త చాలా వరకు ఈజీగా అర్థమవుతుంది మనకి. మత్తయి సువార్త కానివ్వండి, యోహాను సువార్త కానీ మన చేత అంత ఈజీగా అర్థం కాదు. కానీ లూకా రాసిన సువార్త మాత్రము సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలో, ప్రాముఖ్యంగా అన్యులకి అర్థమయ్యే భాషలో ఈ యొక్క లూకా సువార్తను లూకా రాస్తూ వచ్చాడు. సో లూకాకి ఎందుకు ఆసక్తి కలిగింది అనేది అంతగా మనకి వివరణ పడుతుంది. కానీ యేసు ప్రభు గురించి మాత్రం తన ఫ్రెండ్కి చెప్పాలి అనే ఆలోచనతో మాత్రం రాస్తూ వచ్చాడు. అందుకే మీరు లూకా సువార్త చదువుతున్నప్పుడు మనం మాట్లాడే మాట దాంట్లో ఉంటాయి, మన వాడుక భాష దాంట్లో ఉంటాయి. కాబట్టి యూదులు వాడుక భాష దీంట్లో మనకు కనిపిస్తుంది. మీరు మత్తయి సువార్త చదవండి, యూదులు వాడుక భాష దాంట్లో కనిపిస్తుంది. యోహాను సువార్త చదవండి, మార్కు సువార్త చదవండి, దాంట్లో యూదులు వాడుక భాష, కొన్ని యూదులు వాడే పదాలు ఎక్కువగా వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఎందుకు లూకా అలా రాశాడంటే తన ఫ్రెండ్ థియోఫిలా అనే తన స్నేహితుడు ఒక అన్యుడు కాబట్టి, సో ఆయనకు అంతా అర్థం కావాలి అని 2 పుస్తకాలు దగ్గరగా 34 + 34 68 సంవత్సరాల జీవిత చరిత్ర రాస్తూ వచ్చాడు. 48 అధ్యాయాలు ఉంటాయి. అపోస్తలుల కార్యాలకి లూకా 2 కలిపితే 45 అధ్యాయాలు ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే ఎక్కడి నుంచి అంటే ఎలిజబెత్ భర్త అయిన జకర్య దేవుని మందిరంలో ఉన్న దగ్గర కనుక యేసు ప్రభు పుట్టక ముందు ఒక 6 నెలల ముందు నుంచి యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన జననము, పరిచర్య అంతా కూడా తిరిగి లేసేంత వరకు మన 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడని బైబిల్ చెప్తాం. కాబట్టి అంతకు ముందు 6 నెలలు దగ్గరగా 34 సంవత్సరాల చరిత్ర అదంతా కూడా రాస్తూ వచ్చాడు. అందుకనే లూకా రాసిన సువార్త అంటే మనకి ఎవరికైనా సువార్త చెప్పాలని మీకు అనిపిస్తే లూకా రాసిన సువార్తలో మాటే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, అర్థమయ్యే భాషలో ఉంటుంది, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, అనేక భాగాలు రాస్తూ వచ్చాడు. అనేక విధాలుగా రాస్తూ వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా యేసు ప్రభు చెప్పిన ఉపమానాలకు ఎక్కువగా ఈ దీంట్లో అవకాశం ఉంటుంది. అనగా యేసు ప్రభు ఏం చెప్పాడో ఆ మాటలు యాజ్ ఇట్ ఈస్ గా లూకా రాసిన సువార్తలు ఉంటాయి. అంటే యేసు ప్రభు రాసిన సువార్తలు లేదంటే ఉపయోగించిన ఉపమానాలు కానివ్వండి, చేసిన అద్భుతాలు కానివ్వండి, దీంట్లో ఎక్కువగా పొందుపరుస్తూ వచ్చారు. సో ఇది మనం అంతా చూడలేం. కానీ 18వ అధ్యాయం వద్దాం. 18వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు పలికిన మాటలు ఇక్కడ ఉంటాయి. మొదటి
8 వచనాలు మనం చూస్తే ఒక విధవరాలు గురించి ప్రస్తావించబడుతుంది. ఆమె ఓపికతో తన యొక్క జడ్జిమెంట్ లేదంటే న్యాయం తీర్చడం కొరకు ఏ విధంగా ప్రయాసపడిందో, ఎంత కష్టపడిందో అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత మనం చదువుకుంటూ వచ్చాం. మనుషులు ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలి అనే విషయాలు 9 నుంచి 17 వరకు. తర్వాత 18 నుంచి 34 వరకు మనం చూస్తే అక్కడ 2 విషయాలు అక్కడ మనం చూస్తాం. ఒక ఆయన నేను దేవుని సేవ చేయాలి అని ముందుకు వస్తాడు, కానీ నిత్య జీవం పొందాలని ముందుకు వస్తాడు. కానీ దేవుడు చెప్పిన మాటలు ఆయన వినకుండా తన ఆస్తి అంతా అమ్ముకోవాలంటే అది నాకు నచ్చదు అని చెప్పి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే ఒక మళ్ళా ప్రార్థనతో ప్రారంభమైన అధ్యాయము మళ్ళా ప్రార్థనతో ముగుస్తుంది. ఒక ఆమె పట్టుదలతో ఎలా ప్రార్థన చేసి తనకి న్యాయం తీర్చుకున్నదో మొదటి భాగంలో చూస్తే, చివరి భాగంలో అదే 18వ అధ్యాయం చివరి భాగంలో ఒక ఆయన ఎలా గోజాడి ప్రార్థన చేసి పట్టుదలతో ప్రార్థన చేసి తనకు కావాల్సిన సంపాదించుకున్నాడో మనకు అర్థమైంది. సో ఈ అన్ని విషయాలు కాకుండా ఈ రోజు మనము ఒక వచనం మీద ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం చదువుకున్న వచ్చిన భాగం 14వ వచనంలో మనం చూస్తే చివరి మనం తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పుచున్నాను అని దేవుడు అంటా ఉన్నాడు. అనగా ఒకడు తనకు తానుగా హెచ్చించుకుంటే, ఒకడు తనకు తానుగా నేనే గొప్ప అనుకుంటే దేవుడు అనే మాట ఏంటంటే తగ్గిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, సరే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. నువ్వు అతిశయించాలి, నువ్వు గర్వించాలి అంటే ఎవరి యందు గర్వించాలంటే దేవుని యందు గర్వించాలి. ఎవరి యందు అతిశయపడాలంటే దేవుని యందు అతిశయపడాలి. నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్న ధనాన్ని బట్టి కాదు, నీకున్న ఫలాలను బట్టి కాదు, నీకున్న తలాంతులు బట్టి కాదు, లేదంటే నీకున్న విద్య కావచ్చు, నీకున్న ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడు అంటాడు అది నేను కొట్టివేస్తానంటాడు. కాబట్టి అతిశయించేవాడు దేని యందు అతిశయించాలి అంటే దేవుని యందు అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి. ప్రభు నాకు ఇచ్చాడు అనే కృతజ్ఞత ఉండాలి. అందుకని కీర్తనలు మనం చదివితే కొందరు రథాలు బట్టి కొందరు గుర్రాల బట్టి 20వ కీర్తనల మాటలు మనం చూస్తాం. అతిశయిస్తారు. కానీ మేమైతే మా దేవుని యందు అతిశయిస్తాము, మేమైతే మా దేవుని యందు అతిశయిస్తాం. అనగా కొంతమంది ఏంటంటే గర్విస్తూ ఉన్నారు. వారికి ఉన్న బలాన్ని బట్టి, కొంతమంది బలగాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, రకరకాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. దేవుడు అనే మాట ఏంటంటే అది అతిశయించడం వల్ల ప్రభు మెచ్చుకోడు. ప్రభు మెచ్చుకోకపోతే ఏమవుతుంది అని అంటే, ప్రభు మెచ్చుకోకపోతే నేను అక్కడి నుంచి ఒక తన్ను అదే. కాబట్టి ఏదో పెద్ద విచిత్రమైన మాటలు చెప్పట్లేదు, మనకు అర్థమయ్యే మాటలు చెప్తున్నాం. నేను ఏదో గాంధీకం మాట్లాడి చెప్తే మీకు అర్థం కాదు. ఆ కరెక్ట్ పదం వాడిన అనుకోండి మీకు కూడా కరెక్ట్గా అర్థమైంది కదా. అందుకని నేను ఎక్కడ ప్రసంగం చేసిన పెద్ద పెద్ద పదాలు వాడిన రాకలి కాదు, నేను చెప్పేది అర్థం కావాలి. సో కాబట్టి కొన్నిసార్లు అలా మాటలు వచ్చినప్పుడు దాని తీవ్రత మీకు అర్థం కావాలి. కాబట్టి దేవునిలో ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు మనం వస్తున్నప్పుడు విశ్వాసంగా మనం ఏం చేయాలంటే దేవుని ఎంత తగ్గించుకొని ఉండాలి. అట్లా అని చెప్పి మీరు ఏమన్నా చేసుకోండి నేను సైలెంట్గా ఉంటా, తప్పదు కాదు, అది కూడా తప్పే. మీరు ఏమన్నా చేసుకోండి నేను సైలెంట్గా ఉంటా అని అంటే అది కూడా తప్పే. దేవుడు విషయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చాం. అతిశయింపగోరువాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, తను తాను మెచ్చుకునేవాడు కాదు, అనగా తనకు తాను గర్వం చెప్పుకునేవాడు కాదు.
ఇంకొక మాటలో చెప్పాలంటే తనకు తాను హెచ్చులు చెప్పుకునేవాడు కాదు. అట్లా హెచ్చులు చెప్పుకునేవాడు. చూడండి, మీరు ఎవరైనా గర్విస్తున్నారు అనుకోండి, గట్టి గట్టి మాటలు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే వీడి గర్వం వీడిని ఖచ్చితంగా అనిసిద్ది అని అంటారా లేదా? సో ఎందుకంటే గర్వించేవాడు ఎంతకాలం గర్వించలేడు, గర్వించేవాడు ఎంతకాలం ఉండలేడు. ఏదో ఒక రోజున బయటకు వస్తుంది అసలు. అనగా వాడి చూడండి, కాలాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, రోజు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఈ రోజున వర్షాకాలం రావచ్చు, రేపు పొద్దున చలికాలం, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అదే ఎండాకాలం వస్తుంది కదా అని అట్టే ఉంటే కుదరదు, లేదంటే వానాకాలం కాబట్టి ఇట్లాంటి కుదరదు. కాబట్టి విశ్వాసంగా ప్రాముఖ్యంగా సాధారణంగా మనుషులందరూ కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు, కాలాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కాబట్టి ప్రతి మనిషితో కూడా ప్రేమతో ఆప్యాయతతో మెలగతో నేర్చుకోవాలి. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కాలాలు మారినా మారకుండా ఉంటాం. అందుకనే దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా మారని మాకు తప్పని దేవుడు ఎవరంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఆయన కాలాల బట్టి మారడు. నువ్వు ప్రేమించేవాని ఆయన మారడు కదా, నువ్వు ద్వేషించేవాని ఆయన మారడు. ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రేమించడమే. అందుకని కాలం నువ్వు మారిపోతావు. కొన్ని సందర్భాలు నీ కష్టం కలిగితే ప్రార్థన చేయవు, నీలో నష్టం జరిగితే ప్రార్థన చేయవు, లేదంటే నీకేదన్నా అయితే ఆ ఏం దేవుళ్ళే ఏందిలే అని సైలెంట్ గా ఉంటాం మనం. కానీ దేవుడు అలా ఉండేవాడు. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని అంత అతిశయించాలి. అన్నింటికంటే ముఖ్యంగా దేవుళ్ళో తగ్గించుకో. అందుకని యాకోబు కూడా అదే చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రికలో యాకోబు అనే మాట ఏంటంటే 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. అనగా దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు దేవుని అందు తగ్గించుకొని ఉంటారు, అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అదే హెచ్చించడం అంటే ఏంటండి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే హెచ్చించడం అంటే దేవుడు నీకు సమాధానమైన స్థితిని ఇస్తాడు. అందరితో సమాధానం. నువ్వు పనిచేసే చోట అయితే నీ దగ్గర ఉన్న మనుషులందరికంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు, ఎక్కువ పని చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తారైతే నీ ఉద్యోగం తోడుకున్న వారికి అందరికంటే దేవుడు నేను ఒక మెట్టి ఎక్కిస్తాడు, ఇంకా వాళ్ళందరికీ పైవాడిగా చేస్తాడు. ఎప్పుడు అంటే దేవుడిని తగ్గించుకున్నప్పుడు. నాకు వచ్చు అని నువ్వు చేయొచ్చు, నీకు పని రాదని చేయొచ్చు, కానీ దేవుడి ఎందుకు కనుక తగ్గించుకొని ఉండకపోతే దేవుడు అంటా ఉన్నాడు హెచ్చించను. దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. దేవుని దృష్టి తగ్గించుకోండి, దేవుని దృష్టి తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చిస్తారు. ఎందుకంటే సమస్తము ఆయన వశమై ఉన్నది. ఈ లోకము కానివ్వండి, లోకంలో ఉండేది కానివ్వండి, అన్ని కూడా ఆయన వశమై ఉన్నాయి, ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని ఎవరు కూడా మార్చలేరు. నువ్వు ఎంత వెరవీగినా ఎంత ఏం చేసినా 3 పూటలు అన్నం తింట తప్ప ఇంకేం చేయలేవు. నువ్వు పోయేటప్పుడు ఆస్తి సంపాదించుకొని తీసుకొని పోతావా? తీసుకొని పోలేవు. కానీ నీకున్న మంచి పేరు చూసావా? అది ఇంపార్టెంట్. ఒక దేవుని సేవకుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎంత మంచివాడువో తెలవాలంటే నువ్వు చచ్చిపోయినప్పుడు రావాలంట. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ భారం వేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో దాన్ని బట్టి నువ్వు ఎంత మంచిదానో ఎంత మంచివాడో చెప్తారు. అది చూడండి, మీరు కొంతమంది చచ్చిపోయినప్పుడు ఆ పోతే పోయిండే అంటారు కొంతమంది, అవునా కదా? కొంతమంది చచ్చిపోయారు అనుకోండి, అయ్యో చనిపోయిందా, ఎట్లా పోయి చూసి రావాలా అని చాలా మంది వస్తారు. గమనించారా తేడా? ఇప్పుడు అదే చెడ్డోడు అయితే మీ ఇంటి పక్కన ఉన్న పోసు అనిపిస్తుంది, పోతే పోయిండే దరిద్రం జరిగినా కదా. అది ఎవరైనా కొద్దిగా మంచోడు ప్రేమ ఆప్యాయత కలిగి కూడా చచ్చిపోతే అయ్యో చనిపోయినా, సో మీరు కూడా బాధ అనిపిస్తుంది, మీరు కూడా ఆనందం లేరు. వాళ్ళ కుటుంబస్తులు ఉన్నా కానీ మీరు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వారు ప్రేమ ఆప్యాయత తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుందంటే దేవుని ప్రేమను తెలుసుకున్నవారు కాబట్టి అది సాధ్యమవుతా ఉంది.
కాబట్టి విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుల్లో ఉన్నప్పుడు దేవుని దృష్టిని తగ్గించుకొని ఉండాలి. దేవుని దృష్టిలో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనం హెచ్చిస్తాడు. అందుకని పై వచనాలలో మనం చూస్తే చూడండి, 5వ వచనంలో ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించిన అని లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారమును ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదులు ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. అనగా అహంకారంతో ఎవరు పోరాడతారంటే దేవుడు పోరాడతాడు. అనగా నువ్వు అహంకారంగా జీవిస్తున్నావంటే, విరవీకి జీవిస్తున్నావంటే నువ్వు ఎవరితో పోరాడాలంటే దేవునితో పోరాడాలి. మనుషులతోనే మనం పోరాడలేకపోతే మరి దేవునితో ఎలా పోరాడతాం? కాబట్టి విర్రవీగటానికి ఆస్కారము లేదు. నువ్వు విర్రవీగితే నీ ఆయుష్ నీ చేతిలో ఉందా? అందుకే ఒక ఆయన బైబిల్లో మనం చూస్తాం, ఒక ఆయన అంతా బాగా పండ్ల పని అని చెప్పి నా కొట్లన్నీ పెద్దవి చేసుకుంటాను, నాకు ఏమంటారు గోడౌన్స్ ఉంటాయి కదా, అన్ని పెద్దవి చేసి అంత ఆస్తి అంతా కూర్చుకొని నా ప్రాణంతో అంటాను, నా ప్రాణమా తినము తాగము సుఖించుము, ఎంత కాలం చూసుకో, ఎంత ఆస్తి ఉందో చూసుకో అని విరవీగుతా ఉంటే పంచి దేవుడు అన్నాడు, ఒప్పించాడా? ఇప్పుడే చచ్చిపోతావు. దాని అర్థం అది. ఇప్పుడే చచ్చిపోతే ఇవన్నీ ఎవరే తీరా? ఎంత ఉందనుకున్నావు, కొట్లని తీసి పెద్ద చేసుకున్నావు, ఎక్కువ బస్తాలు పని అనుకున్నావు, ఆస్తి ఉంది అనుకున్నావు, అంత వస్తుంది అనుకున్నావు, నీకు నువ్వు గర్విస్తున్నావు, నేను ఎన్ని సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని తిన్నా తనగని ఆస్తి నాది అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ గాలి తీశాడు, అప్పుడు ఏమైంది అని నీ వస్తాయా నీతో రావు. కాబట్టి అట్లా నిలబెట్టకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు నిన్ను అంటే హెచ్చిస్తూ ఉంటే, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు ఆశీర్వాదం పొందుకుంటుంటే అంతకంతకు నువ్వు తగ్గించుకో. అందుకని యాకోబు అనే మాట అదే, అహో దృష్టిని తగ్గించుకోండి అని ఇంకా హెచ్చిస్తాం. చాలా విషయాలు ఉన్నాయి చూడండి. మనం తలాంతులు ఉపమానం చూస్తాం. ఒక ఆయనకి 5 ఇచ్చాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన 5 చేశాడు, 2 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో చివరిలో అనే మాట ఏంటంటే, ఇగో నువ్వు 5 ఇచ్చావు కాబట్టి ఇగో 5 కలిపి ఇగో 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అనగా 5 ఇచ్చేసాడు ఆయన. 2 కాబట్టి 2 పట్టణాల మీద అనగా ఏం జరుగుతా ఉందంటే, నువ్వు నమ్మకంగా ఉన్నావు, తగ్గించుకొని ఉన్నావు, కష్టపడ్డావు కాబట్టి ఇగో నేను హెచ్చిస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర తగ్గించుకున్నాడు. అదే అందుకనే పేతురు కూడా అదే మాట మాట్లాడతాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం. లేదంటే 5 కూడా చదువుతాం, మనకు అర్థం కావడం కోసం 5 కూడా చదివితే మనకు ఆరు కనెక్షన్ మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలారా లోబడి ఉండండి, మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని ఆ దేవుడు అలంకారము ఎదిరించి దీనుల కృపను కింద కూడా మనం అదే చదువుదాం కదా. అహంకారము దేవుడు ఎదిరిస్తాడు, దీనులకి కృపనిస్తాడు. అనగా నువ్వు దేవునితో పోరాటం చేయాలని ఆశపడుతున్నావా, కృప పొందుకోవాలని ఆశపడుతున్నావా? చాయిస్ అంటే ఏది తీసుకుంటారో మీ చాయిస్. దేవునితో యుద్ధానికి సిద్ధపడతారా, దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవడానికి ఇష్టపడతారా? ఇక్కడ అదే మాట కలుగుతా ఉన్నాడు ఆయన. ఏంటంటే, మీరు దీన మనసు అను వస్త్రమును ధరించుకొని, ఆ వస్త్రాన్ని మీరు ధరించుకోండి, దీన మనసు కలిగి ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆలోచనలో మనం చూస్తే, దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుని బలిష్టమైన చేతి కింద ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఏంటండి పొద్దాక దీన మనసు అంటే అదేంటి, ఎక్కడ తెచ్చుకోవాలా అనుకుంటున్నారా? ఎక్కడ తెచ్చుకోవద్దు, మీలోనే ఉంది.
అదేంటంటే సింపుల్గా ఎదురుపడినప్పుడు ప్రేమతో పలకరించండి, ఆప్యాయంగా మాట్లాడండి. అదే దీన మనసు. కొన్నిసార్లు ఎదుటోళ్ళు కొద్ది కఠినంగా మాట్లాడవచ్చు, కొద్ది తగ్గించుకుంటే మంచిదే, తప్పేం లేదు. తద్వారా నువ్వు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే దేవుడు నీ పక్షాన వారితో యుద్ధం చేస్తాడు, నువ్వు మంచిగా ఉంటావు. అందుకే చూడండి, రోమియోలు రాసిన పత్రిక ఒక మాట చూపిస్తాను నేను. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవరినో చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతన మట్టుకు సమస్త మనసుతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నది ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది. కాబట్టి నీ శత్రువులు, ఇక్కడ అండర్లైన్ చేసుకుని, నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు అంటే, ఆకలి అయితే ఏం చేస్తున్నావు? అన్నం పెడుతున్నావు కదా. దాహం అయితే ఏమి ఇస్తున్నావు? నీళ్లు ఇస్తున్నావు. కానీ అది వాళ్ళకి ఎట్లుంటుందో తెలుసా? నువ్వు వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుంది అనగా అంత భయంకరంగా ఉంటుంది వారికి. ఎవరు అంటే దేవుడు పగ తీర్చుకుంటాడు, దేవుడు పగ తీర్చుకుంటాడు. కాబట్టి అందుకనే పౌలు ఈ పత్రిక రాస్తూ రోమియోల సంఘానికి అనే మాట ఏంటంటే, మీకు మీరు పగ తీర్చుకోలేక ఎవరికి వదిలేయాలంటే దేవుడికి వదిలేయండి. మీరు లాయర్ కోర్టులో పోతారు కదా, లాయర్లు ఉంటారు, అడ్వకేట్లు, వకీలు అంటారు కదా. సో మీరు ఎవరన్నా కేసు పెట్టుకోవాలి అనుకోండి, మీరు మాట్లాడరు, మీ పక్షాన లాయర్ మాట్లాడతారు. అక్కడ ఉన్న ఆయన నా క్లయింట్ ఇట్లా చేసిండు, నా క్లయింట్ అలా చేసిండు, మంచోడు, ఎక్సెప్ట్ అయినా నా మంచోడు అని చెప్తా ఉంటారు. సో మనం వాదించుకోం, మన పక్షాన వాళ్ళు వాదిస్తారు. సో దేవుడు కూడా పౌలు అనే మాట అదే అనమాట. దేవుడు వాదిస్తాడు మీ గురించి. అది మీ కేసు దేవుడి కోర్టులో వేయండి, దేవుడు వాదిస్తాడు. కాబట్టి విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏంటంటే, దేవుని దృష్టిలో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే దేవుడు హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలోంచి మీకు ఒక ఇద్దరు చూపించి నేను నా మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన రాజు సౌలు రాజు గురించి మనందరికీ తెలుసు కదా. సౌలు రాజు ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. సౌలు రాజు బెంజామిన్ గోత్రంలో ఉన్నవాడు, అనగా కనిష్ట గోత్రం. సాధారణంగా ఇశ్రాయేలు ఆచార ప్రకారం చిన్నవారిని ఎక్కువగా పట్టించుకోరు. అందుకనే సౌలు తన మాటల్లో పలికేమని, నా గోత్రం ఎంత, నేనే ఎంత అని మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో గాడిదలు పోయినాయి అని గాడిదలు ఎదుటాడుకుంటూ తిరుగుతూ ఉంటే దేవుడు అతన్ని పిలిచి రాజుకు అభిషేకిస్తాడు. మొట్టమొదటిగా ఆ ఎన్నుకోలేని గోత్రం బెంజామిన్ గోత్రము, చిన్న గోత్రం అది. అదేవిధంగా ఈయన గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు పొరిని అని చెప్పి తిరుగుతా ఉన్న సందర్భంలో రాజుగా ఏర్పాటు చేసిన దేవుడు అంతగా హెచ్చించిన తర్వాత, దేవుడు రాజుగా చేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, సేవకుడు చేసిన పని చేస్తూ వచ్చాడు, బలులు అర్పిస్తూ వచ్చాడు. సమయాలు అర్పించాలి బలి, అనగా దేవుని సేవకుడు అర్పించాలి బలి. కానీ సమయాలు రావడం ఆలస్యం అవుతుందని చెప్పి తనకు తానే బలి అర్పిస్తాడు, అనగా గర్విస్తాడు. అంత మాట చెప్పాలంటే, నేను రాజుని కదా, నేను ఏమన్నా చేయొచ్చు, నేను ఏదైనా చేస్తాను. సేవకుడు రాలేదు, ఏం చేయమంటారు? మరి సేవకుడు చెప్పారు, రాలేదు, నిర్ణయం చేయమంటారు, నేను బలి అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతలో మనం నమ్మకంగా ఉండాలా, దానికి తగ్గించుకొని జీవిస్తూ ఉండాలి. ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. మాకు సేవకులు పిలిచామండి, ఇంకా రాలేదండి, కాబట్టి నేను చేసేసుకుంటాను అన్నప్పుడు అది మంచిది కాదు. సౌలు ఏమనుకున్నాడంటే,
సమూయేలు రావడం ఆలస్యం అయితే ఎంత ఆలస్యం అయితే చెప్పమంటారా? ఆయన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. అందుకంటే ఒక 5 నిమిషాలు ఆగితే సమూయేలు వచ్చేవాడు. కానీ 5 నిమిషాలు కూడా ఓపిక పట్టలేకపోయాడు. ధరించండి, రాజుని కదా, నన్ను ఎవరు అంటారు, నన్ను ఎవరు ఏం చేస్తారు అని చేస్తూ వచ్చారు. తర్వాత ఇంకో సందర్భంలో మనం చూస్తే దేవుడు పిలిచి అన్నాడు, ఇగో అమాలేకీయులు అందరూ కూడా చంపేసేయి, ఎవరు ఉండటానికి వీల్లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చిన్నపిల్లలేమి, పెద్దలేమి, గర్భంలేమి, ఒడ్డలేమి, గడదలేమి ఎన్ని మొత్తం నాశనం చేయమంటే సౌలు చేసిన పని ఏంటంటే మంచి మంచి వాడిని ఉంచాడు, పనికి రాని వాటన్నిటిని చంపేసేసాడు. దేవుని మాట మీరిపోయారు, అనగా దేవుని వైపు చూడటం మర్చిపోయారు. ఇక్కడ దేవుకున్నాడు, ఎందుకు తెచ్చావంటే దేవుడికి బలి అర్పిస్తాను నేను. సమూయేలు అక్కడ మొదటి సమూయేలు 10వ అధ్యాయం మాట్లాడుతుంటాయి. అక్కడ మనం చూస్తే ఆయన మాట ఏంటంటే, ఇగో నీ దేవుడు ఉన్నాడు కదా, నీ దేవుడే యెహోవాకి నేను బలి అర్పించడానికి ఇవన్నీ తీసుకొచ్చానంట. అనగా సౌలుకి దేవుడు కదా అంటే గర్వంతో మీకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే నీ దేవుడికి ఇస్తాను, నేను ఇస్తాను, నీకే ఇస్తాను, నాకెందుకు, ఇవే నా కోసం తెచ్చుకున్నాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు పలికిన మాట ఏంటంటే, ఎన్నో పనికిరాని స్థితిలో నుంచి లేవనెత్తారు. మీ గోత్రము, మీ కుటుంబము, మీ వంశము అంత పనికిరాదు. ఆయన నిన్ను హెచ్చించి రాజు అనగా నాకు బదులుగా నిన్ను పెట్టి వచ్చాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు గర్వించి దేవుడి మాట లెక్క చేయక, ప్రవక్త మాట లెక్క చేయక, తోటి మనుషుల మాట లెక్క చేయక, నా ఇష్టం నా మాట అన్నట్లుగా నువ్వు ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నుంచి నీ వంశంలో రాజు అనేవాడే ఉండడు. రాజు కొడుకు తర్వాత రాజు కావాలి, వారి కుటుంబమే రాజ్యం వెళ్ళాలి. కానీ ఆయన చేసిన పనిగా గర్వించడం వల్ల ఏం జరుగుతూ వచ్చిందంటే తన వంశం అంతా కూడా నాశనం అవుతూ వచ్చింది. ఆ సౌలు కూడా యుద్ధంలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. అంత భయంకరంగా చనిపోతూ వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి, తన కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. అనగా హెచ్చించాడు, దేవుడు హెచ్చించాడు, కానీ ఈయన గర్వించాడు. అందుకనే మనం చదువుతూ వచ్చాం, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. కాబట్టి దేవుడు తగ్గిస్తాడు, ఎవరో కాదు. కాబట్టి హెచ్చించడం అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఉన్నదానికంటే ఎక్కువగా గర్వించకూడదు. అది కొంతమంది చూడండి, వారికి ఏమి లేకపోయినా మాటలు కోటలు దాటుతాయి, మాటలు కోటలు దాటుతూనే అంటారు. ఏం చేయవాలి, కానీ మాటలు మాత్రం ఏదో చేస్తూ ఉంటారు. అంత అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు, కానీ ఎక్కడిదక్కడే ఉంటుంది. అది ఫంక్షన్ కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు కానీ అడవడి చేస్తూ ఉంటాడు, వాడు ఏం పని చేయడు. అది దీనికి అదే ఇదే అడవడి నేనున్నా నీకు ఎందుకు అది కానీ ఏం కాదు, మళ్ళీ ఈ పని నువ్వే చేసుకోవాలి. అట్లా కాదు. దాంతో పాటు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నీకు ఏ స్థాయో నీ స్థాయిని గుర్తిరిగి దానిలో ఉంటే దేవుడిని నీకు ఎక్కువగా ఇచ్చిస్తాడు. చూడండి, అపోస్తలుడు పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు పలికే మాట ఏంటంటే, పౌలు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు. చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచిన వాని అందే నేను సమస్తము చేయగలనగా దేవుడు నాకు ఎంత కృపిస్తే అంత చేస్తాను. దేవుడు నన్ను ఏం చేయమంటే అది చేస్తాను, అంతకు మించి నేను ఎక్కువ పోను, హెచ్చించుకోను. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడినగా నన్ను నేను గర్వించుకోనకుండా, గర్విస్తానేమో, నేను ఎక్కువగా అత్యయిస్తానేమో, నేను ఎక్కువగా విరవీగుతానేమో, అందుకే దేవుడు నాకు ముళ్ళు పెట్టా. ఆ ముళ్ళును బట్టి ఆ ముళ్ళు నొక్కు పెట్టినప్పుడల్లా దేవుడు గుర్తొస్తా ఉన్నాడు.
చూడండి, పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మాట ఏంటంటే, నేను హెచ్చించిపోతానేమో, ఎందుకంటే పౌలు చేసిన అద్భుతాలు ఎవరు చేయలే. ఇంకో విషయం తెలుసా, పౌలు నడుచుకుంటూ పోతా ఉంటే పౌలు నీడ ఎవరి మీద పడితే వారు స్వస్థత పొందేవారు. పౌలు ఒక కర్చీపు ముఖం దూడ్చుకొని అక్కడ పడేసి దాన్ని పట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసుకొని ఈ రోజున కర్చీపు బిజినెస్ లో బాగా చేస్తున్నారు సేవకులు. అనగా అంత ఉన్న వ్యక్తి, అంత దేవుని అనుభవించిన వ్యక్తి, దేవుని దగ్గర నుంచి అంతగా పొందుకున్న వ్యక్తి అనే మాట ఏంటంటే, నేను హెచ్చింపకున్నట్లు. ఆయన ఇంకో సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే, నన్ను నేను విర్రలేకుండా, నన్ను నేను గర్వించకుండా, దేవుళ్ళు నేను తగ్గి ఉండాలంటే నాకు ఇది ఉండాల్సిందే అని మాట్లాడుతున్నాను. కాబట్టి నన్ను బలపరిచిన వారి అంటే నేను సమస్తం చేస్తానంటే, దేవుడు నన్ను ఏం చేయమన్నాడో అదే చేస్తాను. నేను ఎక్కువ చెప్పుకోను, నేను ఎక్కువ మాటలు పలకను, నేను ఆ వరకు నేను గడుపుకుంటాను అన్నట్టుగా మాట్లాడతాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని చేతి కింద మనము దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు కలిగి దేవుడు పౌలు అతిశయించడానికి చాలా ఉన్నాయి. పౌలు అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2 కొరింథీయుల పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే చాలా ఉన్నాయి. 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయం అంతా తన బాధలని చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లోనే మంచి ఎడ్యుకేటెడ్, ఆ రోజుల్లోనే చాలా విద్యావంతుడు పౌలు. గమాలియేల్ అనే ఒక ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడగా, ఆ రోజుల్లో గమాలియేల్ అంటే ఒక ఫేమస్ అన్నమాట. ఆయన దగ్గర చదువుకున్నాడంటే వాడు దేశంలోనే గొప్పవాడు. అలాంటి వ్యక్తి పౌలు. అన్ని ఏమన్నాడంటే, అవన్నీ నేను పెంటతో ఎంచుకుంటున్నాను. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే, నేను ఏమై ఉన్నానో అది క్రీస్తు వల్లనే. బ్రతుకుట క్రీస్తే, సావు అయితే నాకు లాభమే అన్నాడు. అనగా నేను ఉంటే ఉన్నా, పోతే పోయినా క్రీస్తు కొరకే, నేను క్రీస్తులోనే ఉంటాను అన్నట్లుగా ఆయన బ్రతుకుతూ వచ్చాడు. కాబట్టి దేవుని సంఘముగా, దేవుని బిడ్డలముగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్న పరిధిలోనే మనం ఉండాలి. విర్రవీగటానికి ఆస్కారం లేదు. నువ్వు విర్రవీగవచ్చు, విర్రవీగు, కానీ దేవుడు గద్దిస్తాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, దేవుని చేతు జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం. అనగా నేను తప్పించాడు ఎవడనడిగా. అర్థమవుతుందా? ఇంకెక్కడన్నా పడితే దేవుడు తప్పిస్తాడు, కానీ ఇక దేవుడి దగ్గర పోతే ఇంకెక్కడ తప్పిస్తాడు అంటే ఒక పరిస్థితి ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటారు. అర్థమవుతుంది కదా? పెనం మీద నుంచి కొద్దిగా అల్లు ఎక్కువ దాచుకోవచ్చు, ఇక పొయ్యిలో పడితే ఇంకేడ దాచుకుంటాం, అది అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే దేవుని మాటకి లోబడాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి, దేవుని సేవకుని దగ్గర తగ్గించుకోవాలి, తోటి ప్రజలతో ప్రేమ ఆప్యాయత పలకరింపు ఉండాలి. అప్పుడే నువ్వు హెచ్చించబడతావు. చాలా సందర్భాల్లో ఏదండి మాకు దీవెనలు లేవు, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నావు, కానీ నీ మనసులో తగ్గిపోయి నీలో లేనప్పుడు, నాలో లేనప్పుడు మరి మనం ఎలా దీవించబడతాం? దేవుడిని ఎదిరిస్తున్నాడు కదా, నువ్వు అహంకారిగా ఉంటున్నావు, అహంకార మాటలు మాట్లాడుతున్నావు, నాకు మించినోడు లేడు, నేనే గొప్ప అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు నిన్యాడే చూస్తాను, నీ దేవుడికి యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు చేసే మాకు చాలా మంది మధ్యలో కూడా విరవీగుతూ ఉంటారు. నేను చాపలు వేస్తానండి, నన్ను మించినోడు లేడు, నేను ఊడుస్తానండి, నన్ను మించినోడు లేడు, నేను లేకపోతే మందిమే లేదు, నేను పాటలు పాడతానండి, నేను పాడకపోతే చర్చేసాడు కాదని అంటారు. నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నేను ఓపెనింగ్ ప్రార్థన చేయకపోతే అసలు చర్చే ప్రారంభం కాదని అంటారు కొంతమంది. మీరు కాదు, వేరే కాదు, మీరు మంచోళ్ళు, మీరు తగ్గించుకొని జీవిస్తారు, మీరు కాదు, రైట్. సో అలాంటి విర్రవీగే వాళ్ళని దేవుడు అంటే, నేను వాళ్ళతో పోరాడుతున్నాను, అహంకారులు వాళ్ళు, కాబట్టి దేవుడు అహంకారులతో పోరాడతారు. అయితే ఈ దినాన మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పోరాడటానికి సిద్ధంలో ఉన్నావా, దీన మనసు పొందుకొని దేవుడి కృప కావడానికి ఇష్టపడుతున్నావా? ఏది కావాలి? దేవుడితో యుద్ధం కావాలా, దేవుడి కృప కావాలి? దేవుడి కృప కావాలంటే అందరితో ఐక్యంగా, అందరితో ప్రేమతో, సమాధానంతో మెలగడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. అట్లా అని చెప్పి దానికి ఉంటే మళ్ళీ అది కూడా ప్రమాదం కదా. మన ఛాయ శక్తుల అనగా
ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. అప్పుడే నిజమైన విశ్వాసం. ఇక అంటే అన్నారు అనుకోని సైలెంట్ ఉంటే నేను అనుకుంటూనే ఉంటాను. దానివల్ల నీకేమైతే చిన్న చిన్నగా నీలో ఒకలాంటి ఇన్ఫీరియారిటీ అనగా ఇక న్యూనత భావం వస్తుంది. ఇక నేను ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే, నా బ్రతికింతే, ఇంతే, నా బ్రతికింతే, అదే జీవితం. దానివల్ల దేవునికి ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. దానితో పాటు అందరితో ప్రేమ కలిగి జీవించాలి, అందరినీ ప్రేమతో ఆప్యాయత పలకరించాలి. సో అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుని ఒక నిమిషము ఆలోచించేద్దాం.